అందరికీ నమస్కారం. ఈరోజు 4వ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మల్లేశం గారు, ప్రభుత్వ సలహాదారు సోదరులు నరేందర్ రెడ్డి గారు, హోం సెక్రటరీ గారు, అదేవిధంగా డీజీపీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి గారితో పాటు వేదికపై ఆసనులైన మరి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ రామరెడ్డి గారు, డైరెక్టర్ సుధాకర్ రావు గారు, వివిధ విపత్తులు మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు, ఈ శాఖలో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్లో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరేడ్ను నిర్వహించి రేపటి నుంచి మీరు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ముందుకొచ్చిన అందరి ఫైర్మెన్లకి, ఇతర సిబ్బందికి, మరి మీరందరినీ కూడా చూడటానికి ఇక్కడికి వచ్చేసిన వారి కుటుంబ సభ్యులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, విపత్తులు మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడో, ఎప్పుడైనా చాలా క్లిష్టతరమైన సమయంలోనే మీరు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఇంతకుముందు డీజీ ఫైర్ సర్వీసెస్ గారు చెప్పినట్టు అనేక మంది ప్రాణాలు కాపాడుతూ, ఆస్తులను కాపాడుతూ, ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి ఆస్తులను, తోటి సోదరులను కాపాడే ప్రయత్నంలో చాలామంది కూడా వారి జీవితాలను కూడా బలి చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు చేసే సేవలను హర్షిస్తూ, ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు 157 మందికి కొత్త రిక్రూట్మెంట్ను నిర్వహించడం, తద్వారా వారికి డ్రైవర్స్గా అన్ని అగ్నిమాపక మరి వాహనాలకు సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెనువెంటనే మీరందరూ కూడా స్పందించాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఈరోజు మీరందరూ ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు దాంట్లో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తులను నియామకం చేసి పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలి. పెద్ద ఎత్తున ప్రభుత్వం చెప్పినట్టు నిరుద్యోగ యువకులకి, చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేయటం ప్రత్యక్షంగా ఇప్పుడు చూసాం. 6 నెలల నుంచి దాదాపు 40,000 ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగస్తులందరికీ కూడా ఇప్పటిలాగానే నియామక పత్రాలు ఇచ్చి వారికి, వారి కుటుంబ సభ్యులకి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఈ కొత్త ప్రభుత్వ హయాంలో యువతకు మేలు జరుగుతుంది,
ఇచ్చిన మాటపై నిలబెట్టుకునే ప్రయత్నంలో మా అడుగు వెనుక పోయవని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వ ఆలోచనని మరి రాష్ట్ర యువత, రాష్ట్ర నిరుద్యోగ యువత రాబోయే కాలంలో ఈ జాబ్ క్యాలెండర్ నిర్వహణతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని, కార్యాచరణని ఈ ప్రభుత్వం మరొక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని మరొకసారి పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంలో మీకందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా డీజీ ఫైర్ సర్వీసెస్ గారు కూడా మరి సంక్షేమం ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులకు అందరికీ కలిగాలని అనేక రిఫార్మ్స్ చేపడుతున్న సందర్భంలో వారికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.